వస్త్రం కాపాడుకోమన్నాడంటే వస్త్రం వాడి ఒంటి మీదే ఉన్నదా లేదా? ఉన్నదా లేదా? కాపాడుకో అంటే ఇంకా ఒంటి మీదే ఉంది. మరి కాపాడుకో అన్నాడంటే అర్థం ఏంటి? ఎవడో ఆ వస్త్రము దొంగిలించాలని ప్రయత్నం. పాయింట్కి వచ్చేసారు, చాలా సంతోషం. నేను చెప్తున్న సాతానుకు నీకు జరుగుతున్న యుద్ధంలో వాడి టార్గెట్ ఎప్పుడు నీ బట్టలే. అయిపోయింది నా ప్రసంగం. వాడి టార్గెట్ నీ బట్టలు. వాడు చేసేది రెండు రకాల దాడి. నీ బట్టలను మురికైనా చేస్తాడు, లేకపోతే నీ బట్టలు మొత్తం తీసుకుని వెళ్ళిపోతాడు. దేవుడు చెప్పని మాట చెప్తున్నా. నీ బట్టలు కావాలి వాడికి, నీ బట్టలు కావాలి. ఆ బట్టలను రెండు రకాలుగా వాడు దాడి చేస్తాడు. బట్టల మీద మురికైనా చేస్తాడు, లేకపోతే మొత్తమే నీ బట్టలు తీసేస్తాడు.